ఈరోజు కాలభైరవ అష్టమి. బ్రహ్మ తలని నరికిన కాలభైరవుని పుట్టుక వృత్తాంతం విన్నవారికి రుణబాధలు, దారిద్ర్య బాధలు, అనారోగ్యం లాంటి సమస్యలన్నీ తీరిపోతాయని పురాణ వచనం. కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ. అందున శివక్రోధము చేత జన్మించాడు. ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిస్తాడు. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం. సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకునే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపం. కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక ఈయనను కాలభైరవుడు అని అంటారు. నిదుటిన విభూతి రేఖలను ధరించి నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకొని గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతపట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీ శివ మహాపురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు 8. అవి కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురుభైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ. ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంభర భైరవ, మహాభైరవ, చండ భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణంలో చెప్పబడి ఉంది. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా, అందుకని వేదాల్ని పిలుద్దాం అని వేదాల్ని పిలిచారు. ఋగ్వేదం. అప్పుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకాలని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది యజుర్వేదము. తర్వాత యజుర్వేదమును పిలిచారు. అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది సామవేదము. తర్వాత సామవేదమును పిలిచి అడిగారు, 3 కన్నులున్న వాడెవడు ఉన్నారో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నారో, ఆ తిప్పుతున్న వారిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానం ముందు తెలియబడుతున్నదో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటారో అటువంటి శివుడు పరబ్రహ్మ అని చెప్పింది అధర్వణ వేదము. పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నారు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 4 వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవం. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం ఎవరు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటారో, శక్తిని ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తి స్వరూపులై ఉన్నారో అటువంటి శక్తీశ్వరుడైన శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడవడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మం జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరువు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను తీసివేయి అన్నాడు. అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్పవాడైనా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను, అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాల్లో పర్యటించి తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకం తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానవుడు,
బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జనించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు. విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకము తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోనే కపాల మోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి ధరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ, ఎవరు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతారో వాడికి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీన్ని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి. అలా తీసేసే శక్తిని నీకు నేను ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు. ఇక నుండి నీవు నా దేవాలయాల్లో క్షేత్రపాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసివేసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. మనల్ని కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేయి, నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణం చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదంను తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగపెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని కర్ర టప్పు అంటుంది. అక్కడితో పాపాలు పోతాయట. ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయం లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపాలుగా కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరించబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహానికి పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటు కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు బడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజ అనంతరం సునకమునకు పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మహత్యానికి నిదర్శనం. ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని గణపతిని పూజించిన తర్వాత షోడశోపచారాలతో అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం చేస్తారు. భైరవుడి 9వ రూపం స్వర్ణాకర్షణ భైరవుడు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడ్డానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. దుష్ట గ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు, రక్షాదక్షుడు. ఈ కాలభైరవుడు కాలస్వరూపం తెలిసిన వాడు, కాలంలాగే తిరుగులేనివాడు, ఎంత వ్యయమైనా తరిగిపోనివాడు, శాశ్వతుడు, నిత్యుడు కాలభైరవుడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారు ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అని ప్రార్థిస్తారు. గ్రహబలాలను అధిగమించిన అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందటం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెప్తోంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకాళహస్తిలో కాలభైరవుడు బట్టల భైరవుడుగా కొలువు తీరాడు. భక్తులు తమ ఒంటి మీద బట్టలలో కొన్ని పోగులను తీసి స్వామిపై వేస్తారు. ఇలా చేయడం వల్ల అరిష్టాలు తొలగి ఏ లోటు లేకుండా ఉంటుందని విశ్వసిస్తారు. ఈ విధంగా కాలభైరవాష్టమి రోజున స్వామివారి వృత్తాంతం విన్నారికి ఎటువంటి కష్టాలు ఉండవని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.